పాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం భువనగిరి పురపాలక సంఘంలో గతం ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు రేషన్ కార్డులు లేనటువంటి వాళ్లకు, ఖాళీ స్థలం ఉండి ఇల్లు లేనటువంటి పేదవాళ్లకు ఇందిరమ్మ ఇళ్ల పథకం రేపు 26వ జనవరి నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు భువనగిరి పురపాలక సంఘంలోని 8వ వార్డు ఈ షియా కాలనీకి సంబంధించినటువంటి ప్రజాపాలనలో రేషన్ కార్డులు లేనటువంటి వాళ్లను దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్లను ఐడెంటిఫై చేయడం కోసం, గుర్తించడం కోసం ఈరోజు మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది అంతా కూడా ఈ వార్డులో తిరగడం జరుగుతూ ఉంది. గతంలో కూడా కొన్ని రేషన్ కార్డు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళను కూడా గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా రేపటి నుండి వార్డు సభలలో అధికారులు, ప్రజాప్రతినిధులు, అక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులు అర్హత గలటువంటి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చేటువంటి బాధ్యత మాది. ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకున్నటువంటి పేదవాళ్లకు 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ పథకం ద్వారా కూడా ఇల్లు కట్టించేటువంటి బాధ్యత ఖచ్చితంగా కూడా మేమంతా కూడా తీసుకుంటాం. కానీ ఇన్ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు, అర్హత లేనటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకుని నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్లకు మీరు చైతన్యవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అర్హత ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఎంతమంది కుటుంబాలు ఉన్నా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా నెరవేర్చేటువంటి కార్యక్రమం చేపడతాం. ప్రతిపక్షాల వారు ఈరోజు రేషన్ కార్డులు బోగస్ అని, ఇల్లు బోగస్ అన్నటువంటి వార్తలు కూడా ఎవరు కూడా నమ్మొద్దు. రేపు ఖచ్చితంగా కూడా ఇక్కడ 9 గంటలకు వార్డు సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్డు సభ ద్వారా మీరందరూ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి పేర్లు వచ్చినాయో వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.